ఇది క్రైమ్ కంటెంట్ ఛానల్. ప్రభుత్వం విద్య వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రభుత్వ బడులు నిలబడాలని, చదువుల్లో అంతరాలు పోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ ఆలుకుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో జరిగిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నమోదు కొరకు పౌర స్పందన వేదిక మరియు TSUTF చేపట్టిన ప్రచార జాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ చదువులో మార్పు రావాలని, ఉన్నోడి పిల్లలైనా లేనోడి పిల్లలైనా ఒకే బడిలో, ఒకే కళాశాలలో, ఒకే యూనివర్సిటీలో చదువుకోవాలని లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తుందన్నారు. ఎంత డబ్బు ఫీజుగా చెల్లించగలిగితే అంత గొప్ప చదువు లభిస్తాయని, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రచారం తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, అది కాని వర్గాలకు ఈ విధానం తమ ఆర్థిక హోదాని చూపించుకోవడానికి బాగా ఉపకరిస్తుందని, మధ్య తరగతి తల్లిదండ్రులకు ప్రాణ సంకటంగా మారిందన్నారు. తమ పిల్లలని ఏదో రకంగా ప్రైవేట్లో చదివించుకోవడం, ప్రభుత్వ బడుల బాగు కొరకు మాట్లాడకపోవడం, కార్యాచరణ చేయకపోవడం వల్లనే నేటి స్థితికి చేరింది అన్నారు. పిల్లల పుస్తకాల బరువు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ బరువు తక్కువగా ఉంటుంది. అంటే ఉన్న ఆదాయం అంతా వారి ఫీజులకి పెట్టిన తర్వాత వారికి మంచి ఆహారం అందించేటటువంటి అవకాశం కూడా పేరెంట్స్కు లేదు. కాబట్టి ఇవన్నీ రాబోయేటువంటి తరాన్ని నిర్వీర్యం చేసే అంశాలు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి పౌరస్పందన వేదికతో భుజం కలిసి మేము కూడా రాబోయే రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డివిజన్ అధ్యక్షులు మన భిక్షపతి గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఈనాడు కొన్ని గ్రామాలకు వెళ్ళి చూస్తే ఎక్కడ ఏ గడప చూసినా తెల్ల జుట్టోలే తప్ప నల్ల జుట్టోలు కనిపిస్తలేరు. మరి తెల్ల జుట్టోలు ఉన్నాక ఆడ బడి పిల్లలు ఎట్టుంటారు? ఆ బడి మూతపడకుండా బడి ఎట్ట నడుస్తుంది? అందుకనే మేము చెప్తున్నాం, నేరేడుచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ పెట్టారు. ఎన్నడు పెట్టారు? పెట్టి దాదాపు 40 ఏళ్ళు అయిందో 45 ఏళ్ళు అయింది. ఈ 45 ఏళ్ళ కింద నేరేడుచర్ల ఎంతుండే ఆ గ్రామానికి సరిపోని పెట్టారు. ఈనాడు నేరేడుచర్ల పట్టణంగా అభివృద్ధి చెందింది, మున్సిపాలిటీ అయ్యింది. మరి ఇప్పుడు ఆ బడి ఎటువైపు ఉంది? ఊరికి ఉత్తరం వైపు ఉంది. దక్షిణం బడి ఉందా? దక్షిణం ఊరు పెరుగుతలేదా? కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో బడియుడి పిల్లల సంఖ్య తగ్గుతుంది. అక్కడ అవసరమైతే బళ్ళను కొన్ని మూసేయండి. పట్టణ ప్రాంతాలలో బడియుడి పిల్లల సంఖ్య పెరుగుతుంది. పట్టణాలలో కొత్త బళ్ళు పెట్టండి అనేది మా డిమాండ్గా చేస్తున్నాం, ఆలోచించమని చెప్తున్నాం. ఈరోజు మీరు సంఖ్యాపరంగా చూస్తే సూర్యాపేట జిల్లాలో సగం మంది పిల్లలు సూర్యాపేట కోదాల్లోనే చదువుకుంటారు. మిగతా మొత్తం కూడా సగమే ఉంటారు. అదే సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీ కలిపితే దాదాపు 70% మంది పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఎక్కడున్నారు? ఇందుకు అనుగుణంగా బడి మార్చం అంటుంది. ఇంకో ప్రధానమైంది, ఈనాడు తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఏం కావాలనుకుంటూ 3 ఏళ్ళు నిండగానే బడికి పంపాలనుకుంటున్నారు. మరి 3 ఏళ్ళు నిండగానే ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో చేరే అవకాశం లేదు, 5 ఏళ్ళు నిండాలి. అందుకనే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులు LKG, UKG పెట్టాలని చెప్పి పదే చెప్తున్నా కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే సుట్టులు చెప్తుంది. విద్యా విధానం 2020లో 2020 నూతన విద్యా విధానంలో అంగన్వాడీ కేంద్రాల్లో బ్రహ్మాండమైన ప్రీ ప్రైమరీ చెప్తున్నట్టు. అంగన్వాడీ కేంద్రాలు ఎట్టున్నది అందరూ తెలియదా? బాలింతలు వస్తారు, గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఆడు ఉన్నది ఒక్కడే కాదు, ఆడు చదువు వస్తుందా? రాదయ్యా. మా తెలంగాణలో అందరూ కూడా 3 ఏళ్ళకే బడికి పంపాలనుకుంటున్నారు. మా తెలంగాణకు 5,000 కోట్లు గ్రాంట్ ఇయ్యా, మా కాడ LKG, UKG పెట్టుకుంటామంటే ఆ మోదీ అన్నాడు మనకైతే చూడడు. కాబట్టి మారాలి. మరి మారాలంటే ఎవరు మాట్లాడితే మారుతుంది? నేను అనేక సందర్భాల్లో శాసనమండలి సభ్యులు అనేక విషయాలు ప్రస్తావించాను. ఒక్కరు ప్రస్తావించడం కాదు, ప్రజలందరూ అడగాలి, ప్రజలు తమదిగా భావించాలి, విద్య పట్ల చైతన్యం పెరగాలి, ప్రభుత్వ బదులు ఉండాలి, పిల్లలందరూ ఒకే దగ్గర చదవాలి. అప్పుడే సరిచేయాలి. ఇంకో 2వ సమస్య ఇక్కడ మీ కరపత్రంలో ఇచ్చాను. 6,800 స్కూళ్లలో, ప్రైమరీ స్కూళ్లలో తెలంగాణ రాష్ట్రంలో యావరేజ్గా 14 మంది పిల్లలు. 14 మంది పిల్లలు అంటే 5 తరగతులలో ఎంతమంది వస్తారు? తరగతి 2-3 వస్తారు. నాకు తెలుసు, నేను టీచర్గా ప్రైమరీ స్కూల్లో 15-20 లోపల పిల్లలు ఉంటే చదువు రాదండి. ఒకరిద్దరు చదువు రాదు, పిల్లలందరూ కలిస్తేనే చదువు వస్తుంది.
కాబట్టి ఆ రకంగా స్కూళ్ళను మార్చవలసిన అవసరం ఉంది. 600 హై స్కూళ్ళల్లో 50 లోపు పిల్లలు ఉన్నారు. 50 లోపు ఉంటే తరగతికి ఎంతమంది పిల్లలు ఉంటారు? 7, 8 మంది 10 లోపు వస్తారు. నేను మిర్యాలగూడలో జడ్పీహెచ్ఎస్ బక్కలవాడి పోయినప్పుడు అంతకుముందు నేను యూపీఎస్ తిరుమలలో పనిచేస్తే నా తరగతిలో ఎప్పుడు 30, 32, 35 ఉంటే గణితం చెప్పేది నేను. గణితం చెప్తే అందరికి మ్యాథ్స్ వచ్చేది. ఇక్కడికి వచ్చినాక 10th ఇంగ్లీషులు ఇచ్చారు, నాకు ఇక్కడ 6th గణితం ఇచ్చారు. 6వ తరగతిలో 12 మంది ఉంటే నేను ఎంత మొత్తున్నా లెక్కలు నేర్పలేకపోయాను. కాబట్టి సంఖ్య కూడా కనీస అవసరం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత కనీస సంఖ్య లేకుండా తరగతులు నిర్వహిస్తలేదు. దీని మీద కూడా చర్చ జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వ బడులు చదువు రాదు, ప్రైవేటు బడి పంపిస్తాం. పోనీ అక్కడేమన్నా సుఖంగా ఉన్నారా అంటే ఈ మధ్యన ఆకునూరి మురళీ గారిని మన తెలంగాణలో విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించారు. వారే కొన్ని విషయాలు చెప్పారు. వారు చాలా మందితో కలిసి మాట్లాడారు. వారు చెప్పిన అవసరం ఏంటి? వాళ్ళ రిపోర్ట్లో తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే 80% మంది తల్లిదండ్రులు ఫీజులు పే చేసేందుకు అప్పులు చేస్తున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రీ ప్రైమరీ పెడితే, బళ్ళను బాగు చేస్తే, డిజిటల్ క్లాసులు పెడితే, మంచి తరగతి గదులు పెడితే ప్రభుత్వం మనకి పంపిస్తారని నేను చెప్పలే. ఆయనే చెప్పాడు. ఆయన రిపోర్ట్లో చదివితే మీకు ఎక్కడైనా గూగుల్లో కొట్టడం దొరుకుతుంది. 21 పేజీల రిపోర్ట్ ఉంది. ఆ విషయాన్ని ఇందులో కూడా ప్రస్తావన చేశాం. కాబట్టి ఆ పద్ధతిలో బళ్ళను మార్చేందుకు వేల కోట్ల రూపాయలు ఏం కావు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి జరుగుతుంది. ప్రజలు కూడా అడగాలి, భక్తులని కాదు. మనటి పోయిన సంవత్సరం డిఎస్సీ జరిగింది. 10,000 మంది టీచర్లు కొత్తగా వచ్చింది. కానీ 10,000 పోస్టుల కొరకు ఎన్ని లక్షల మంది రాశారో తెలుసా మీకు? 6 లక్షల మంది అభ్యర్థులు రాస్తే 6 లక్షలలో 10,000 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి కావాల్సిన 10,000 అంటే మంచోళ్ళు అయినట్ట, చెడ్డోళ్ళు అయినట్ట? మెరికల్ లాంటి మంచి టీచర్లు అపాయింట్ అయినాక వాళ్ళ చేత చదువు చెప్పించకపోతే ఎవరి అసమర్థతనాలే? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవద్దా? అదే నేను ప్రశ్నించాను. చెప్తున్నాను, ప్రభుత్వ బడుల్లో చదువులకు భరోసా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇవ్వాలి, మంత్రులు ఇవ్వాలి, ఎమ్మెల్యే ఇవ్వాలి. వాళ్ళు చదువుకొని చదువు రాకపోతే మేము చూస్తామని చెప్పాలి. అలా కాకుండా భరోసా ఇవ్వకుండా ప్రైవేటులు ప్రోత్సహించడం వల్ల విద్యలో అసమానతలు పెరిగిపోతున్నాయి. సమాజానికి క్షేమకరం కాదు అనే ఉద్దేశంతో మేము ఈ ప్రచార యాత్ర చేస్తున్నాం, ఈ జాతర చేస్తున్నాం. కాబట్టి ప్రజలారా, మీరు మాట్లాడండి, మీరు కార్యాచరణలోకి రండి. ఉపాధ్యాయుల మీద మాత్రమే తోయకండి. చూస్తూ పోతే ఎక్కడికి వచ్చిందో తెలుసా? తెలంగాణ ఏర్పడినప్పుడు సగం మంది పిల్లలు గవర్నమెంట్లో ఉంటే సగం మంది ప్రైవేట్లో ఉంటాయి. సామాజిక రూపంలో ఉన్నాయి. 1950లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయులు ఈ సమాజంలో ఉన్న అంతరాన్ని తొలగించడానికి, అవి ఆర్థిక అంతరాలు కావచ్చు, సామాజిక అంతరాలు కావచ్చు, వాటిని తొలగించాలి అంటే విద్య సాధనంగా పనిచేస్తుందని ఆనాడు వారు చెప్పారు. కానీ ఈనాడు విద్య పరిస్థితి చూస్తే సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలను తగ్గించడం కాదు కదా, విద్యలోని అంతరాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. విద్యలోని అంతరాలు చోటు చేసుకున్నాక ఇక మిగతా అంతరాలు తొలగించే శక్తి విద్య కోల్పోతుంది. ఇది ప్రజలందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. ఐఎన్టీఎస్ నాయకులు మాట్లాడుతూ మాట చెప్పారు, టీచర్ల కొరకు అన్నట్టు. టీఎన్టీఎస్ మేము టీచర్ల కొరకు రాలేదు, తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు వచ్చాం. నాకు టీచర్లు పరిచయం ఉంది కాబట్టి వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు అంతే తప్ప ప్రజల కొరకు వచ్చాం. ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ గమనిస్తున్నారు, అప్పుడప్పుడు పత్రికలు కూడా చదువుతారు, సర్వేలు వస్తుంటాయి. న్యాస్ సర్వే అని, అసర్ సర్వే అని, శాస్ సర్వే అని, అంటే రాష్ట్రం సర్వే చేస్తుంది విద్యార్థులని, జాతీయంగా సర్వే చేస్తారు, ప్రైవేట్ ఏజెన్సీలు సర్వే చేస్తాయి. సర్వేలన్నీ కూడా చదువులు బాగాలేవని చెప్తాయి. ప్రభుత్వాలనే కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎక్కడ చదువులు బాగాలేవని చెప్తాయి. కానీ 10వ తరగతి రిజల్ట్ వచ్చే వరకే అందరు పాస్ అయిపోతారు. ఈ చదువులు సరి అయింది కాదు. ఎందుకు సరి అయినవి కాబట్టి ప్రైవేట్లోనేమో విద్య లేదు, ప్రభుత్వంలోనేమో విద్య పెరగాలి. అటువంటి అంతరాలున్న చదువులు ఈ సమాజాన్ని ముందుకు తీసుకపో. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా,
ఇక్కడ ఉన్నోళ్ళైనా ఇది 4 పేజీల కరపత్రం చాలా చిన్నదే, అందరు చదవండి. మేమేం కోరుతున్నామంటే ఉన్నోడున్నాడు లేనోడున్నాడు, ఈ అంతరం చాలా పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుందంటే భారతదేశంలో రోజుకు ఒక కుటుంబం 50-60 రూపాయల బతికే కుటుంబాలు ఉన్నాయి. రోజుకు ₹1 కోటి ఖర్చు పెట్టి బతికే కుటుంబాలు కూడా ఉన్నాయి. నేడు కోటి ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? చదువుల్లో కూడా అంతే అంతరాలు వచ్చినాయి. ప్రభుత్వ బడి అంటే అదేదో ఉచితమని, అదేదో పనికిరాందనే ఒక భావన. ప్రైవేట్లో మరి సమానంగా ఉందంటే ప్రైవేట్లో 20,000, 30,000 ఫీజు నుంచి మొదలు పెడితే రకరకాల ఫీజులు. హైదరాబాద్లోనైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టి LKGకి 6 లక్షల రూపాయల ఫీజు తీసుకునే బళ్ళు ఉన్నాయి. అంటే పిల్లలు ఏమనుకుంటారు, ఆ బాలబాలికలు ఏమనుకుంటారు? 6 లక్షలు పెట్టి చదివే వాళ్ళ మస్తిష్కంలో మనసులో ఏముంటుంది? మేమేదో గొప్ప వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వ బడికి పోయే పిల్లవాడు అమ్మ ఏమనుకుంటారు? ఏదో మేము తక్కువ వాళ్ళు అనుకుంటారు. అంటే బాలల మనస్తత్వంలోనే అసమానతలు ఊరిపోసే విధంగా విద్య తయారైంది. ఇది సమాజం ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. ఆలోచించకపోతే ఇప్పుడు ఒకసారి తప్పనిసరిగా ఆలోచన రాక తప్పదు, మార్పు రాక తప్పదు. కానీ ఆలోచించే జీవులుగా ముందే ఆలోచించాలి. ఈ చదువుల్లో అసమానతలు తొలగించుకోవాలి. మరి చదువుల్లో అసమానత తొలగించాలంటే సాధ్యమయ్యేది ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా మాత్రమే సాధ్యమై తప్ప ప్రైవేటు ద్వారా సాధ్యం కాదు. ప్రైవేటు మొత్తం వ్యాపారమే. మనం చూస్తున్నాం, మీకు తెలుసు, ఈరోజు ఇంటర్మీడియట్ విద్యలో చైతన్యలో 50,000 మంది ప్రతి సంవత్సరం చదువుకుంటారు. 50,000 మంది పరీక్ష రాస్తారు. నారాయణలో 50,000 మంది పరీక్షలు రాస్తారు. ఎన్ని ర్యాంకులు వస్తాయండి? మాకు కొడితే 50,000, 500, 600 ర్యాంకులు వస్తాయి. 50,000 ఎక్కడ, 500 ర్యాంకులు ఎక్కడ? నేను శాసన మండలి సభ్యుడిగా గతంలో అనేక సార్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చెప్పాను. ఆ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ మార్కులతో పాటు 10th మార్కులు కూడా పెట్టండి. 2 వేస్తే వాళ్ళ భాగవతం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే 10thలో 10 GPA వచ్చిన వాళ్ళు, 9 GPA వచ్చిన వాళ్ళు కూడా నారాయణ చైతన్యలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ర్యాంక్ రావచ్చు. కాబట్టి ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది. ఆ వ్యాపారాన్ని అరికట్టడం కొరకే మేము తెలంగాణ పరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించేటప్పుడు మనం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ రాజకీయాల్లో చదువును పట్టించుకునే పరిస్థితి రాజకీయ నాయకులు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమనేదంటే బళ్ళన్నీ మూటేస్తున్నారు, మేము వచ్చినాక బళ్ళు తెరుస్తాం అనేది. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక చూస్తే బళ్ళు మూతపడే ఉంటాయి. ఎందుకు మూతపడుతున్నాయి? పిల్లలు లేక మూతపడుతున్నాయి. ఈనాడు పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉండాలి, కానీ ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ప్రతి తెలంగాణ యువ దంపతులు నివాసం ఉండాలనే ఒక ఆలోచన పెరిగింది. ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఉండాలి. అందుకు అనుగుణంగానే నేను 2022-23 విద్యా సంవత్సరాల లెక్కలు తీస్తే రంగారెడ్డి జిల్లాలో ఆ రోజుకే 6,60,000 మంది పిల్లలు చదువుతుండే. మళ్ళీ ఈ సంవత్సరం లెక్క తీస్తే 6,60,000 నుంచి 8,20,000 పెరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఆ జిల్లాలో 90,000 మంది విద్యార్థులు పెరుగుతూ పోతున్నారు. ఆ మేరకు ఏం జరుగుతుంది? కొత్తగా గురుకులాలు పెట్టా చాలా మంది అవుతున్నారని ఎన్ని లెక్కలు చెప్పినా ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 100కి 42 మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారు, 58 మంది ప్రైవేట్ స్కూల్లో పోయారు. ఇంకా ప్రైమరీకి వస్తే 100కి 35 మంది మాత్రమే మన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారు, 65 ప్రైవేట్లో పోయారు. ఎందుకు పోయారు? ఈ ప్రైమరీ లేదు, LKG తరగతులు లేవు. కాబట్టి ఇది మారాలి. మారేటందుకు ప్రతి తల్లి, తండ్రి, ప్రతి మనిషి మాట్లాడాలి. మీ ఎమ్మెల్యేని ప్రశ్నించండి, మంత్రిని ప్రశ్నించండి. అప్పుడు మాత్రమే పనులో మార్పు వస్తుంది. ప్రశ్నించండి, అడగండి, సాధించుకోండి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. అందరం అడిగి తప్పనిసరిగా అది సాధ్యమైంది. బడి కంటే మించింది లేదు, చదువు కంటే మించింది లేదు. చదువు అనేది ప్రభుత్వ బళ్ళ ద్వారానే, ప్రభుత్వ కళాశాల ద్వారానే మంచి చదువు లభ్యమవుతుంది. అందరూ చదివేబడి ఉండాలి, అందరూ ఒకే దగ్గర చదవాలి. 50 ఏళ్ల కింద అందరం అందుకనే చదువుకున్నాం, 40 ఏళ్ల కింద అందరం అందుకనే చదువుకున్నాం. అటువంటి బళ్ళకై ప్రతి ప్రజా సంఘం, అది కార్మిక సంఘం కావచ్చు, అది
సామాజిక సంఘం కావచ్చు, అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ఇక్కడికి మా జాతర వస్తున్న సందర్భంగా మాకు స్వాగతం పలకడానికి, మాటలు వినడానికి చేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్తో పాటు ఆ టీం బృందం మొత్తానికి, మరియు సీనియర్ నాయకులు సిపిఎస్ని జిల్లా డివిజన్ అధ్యక్షులు భిక్షపతి గారికి, సీనియర్ నాయకులు ప్రశాంతరావు గారు, బ్రహ్మారెడ్డి గారు వచ్చారు, మన క్రాంతి గారు వచ్చారు, తర్వాత రామస్వామి గారు మాకు మొదటి నుంచి మిత్రులు లైన్లో పోయిందని లైన్ రామస్వామి మారినందుకు అభినందిస్తూ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ అందరూ మాట్లాడండి, బడిని బాగు చేసుకుందాం, ప్రభుత్వ బడి బాగైనప్పుడే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అందుకొరకు కదలాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.